ఈ వీడియో చేస్తుంటే నాకు చాలా చాలా నవ్వు వస్తుందండి. ఎందుకనేసి అనుకుంటారేమో, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది, ఆ బెల్ కొట్టండి. నా వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. నచ్చితే మాత్రం అస్సలు ఆలోచించుకుంటే అయితే లైక్ చేయండి. నాలాంటివి వాళ్ళని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ అండి. ఇంకా నేను ఎందుకు నవ్వు వస్తుంది అనేసి అంటే నాకు చెప్తున్నప్పుడు కూడా, అలానే మనకి యూట్యూబ్లో వస్తుంటే కూడా నవ్వు ఓ పక్క కామెడీ, ఓ పక్క ఆశ్చర్యము, ఓ పక్క కొద్దిగా కోపం కూడా ఉందండి. ఎందుకు అనేసి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చెప్తాను. నేను చాలా రోజుల నుంచి వీడియో చేయాలి అనేసి అనుకుంటున్నాను. సరేలే చేద్దాము, టైం వచ్చినప్పుడు చేద్దాం అనేసి అనుకున్నాను. ఎందుకంటే నాకు నవ్వు వస్తుంది. ఎంత ఘోరం అండి నిజంగా. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఉపయోగం ఉన్నవి, ఉపయోగం లేనివి, తెలుసుకోకూడనివి, తెలుసుకోగలిగినవి ఇవన్నీ కూడా మనకి అందజేస్తున్న మన మీడియా మిత్రులకైతే చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పవచ్చండి. అసలు వీళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నారండి. ఇలాంటి వాళ్ళు సమాజంలో కోకొల్లగా ఉన్నారని చెప్పొచ్చు. బయటకు వచ్చిన వీళ్ళనే చూస్తున్నాము. తెర వెనుకున్న బోల్డ్ మంది ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు, చాలా మంది ఫేస్ చేస్తున్నారు కూడా ఆ ప్రాబ్లము. ఎందుకు నేను ఏం చెప్పాలి అనేసి అంటే, నేనైతే మొన్నటి దాకా కూడా మనది దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, అంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే మన ట్రోలర్స్ ఒకసారి మీరు దువ్వాడ శ్రీనివాస్ గారు అలానే దివ్యల మాధురి గురించి అయితే మీరు చూడండి. అసలు నేను మా హస్బెండ్ అయితే అసలు పగలబడి నవ్వుకున్నామండి. దువ్వాడ దున్నిన దివ్యల మాధురి అని వీళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్ అసలు ఎంత నవ్వు తెప్పించాయంటే, మీరు గమనిస్తే మాధురి గారు అంటే నాకు నవ్వు వస్తుందండి. తన కోపం కూడా ఎందుకు వస్తుందో కూడా చెప్తాను. ఆమె మీరు మాట్లాడేటప్పుడు, మాధురి గారు మాట్లాడేటప్పుడు చూడండి, కళ్ళు ఇలా అనేసి ఎవడో పెట్టాడు దువ్వాడ దున్నిన దువ్వెల మాధురి అని ఆవిడ చెప్తున్నప్పుడు మాకైతే అసలు నవ్వైతే ఆగలేదండి. ఈ వీడియో చేసినప్పుడు కూడా ఇంకా నాకు నవ్వు ఆపుకున్నా కానీ ఆపుకోవట్లేదు. పాపం అండి, పాపం అని అనకూడదు కానీ వాళ్ళ మీద ట్రోల్స్ కానీ ట్రోలర్ కానీ పిచ్చగా ట్రోల్ చేస్తూ ఉంటారండి. నాకు అవి చూసినప్పుడల్లా అసలుకి కడుపు ఉబ్బిపోయిద్ది అనమాట. ఎవడో మా నాన్న ఒక ఇంటర్వ్యూ ఎవడో పెట్టాడు దువ్వాడ దున్నిన దివ్యల మాధురి అని ఎవడో పెట్టాడు అనేసి అంటుంటే నాకైతే పిచ్చిగా నవ్వు వచ్చేసేసిందండి అసలు ఆవిడ మాటలకి. సరే ఇంక నాకు నవ్వుతూనే ఉంటానండి. అంటే రీసెంట్గా నేను దాదాపు ఒక ఇంటర్వ్యూ చేశారండి వాళ్ళని, ఏదో మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో కూడా 1 అవర్ వాళ్ళంతా నేను చూసాను. మా హస్బెండ్ ఆ రోజు తిట్టారు కూడా, ఎందుకు వాళ్ళు చూస్తున్నావు అంత టైం వేస్ట్ చేసుకుని అంటే, టైం ఏం వేస్ట్ చేసుకుని నేను వాళ్ళు చూడండి, నేను ఏదో పని చేసుకుంటూ వైఫై ఉంది కదా, మన నెట్ అయితే వేస్ట్ అవ్వదు, వైఫై మనకి ఫ్రీ ఉండిద్ది అనేసి నేను వీడియో పెట్టుకొని పని చేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఈ సమాజంలో జరిగేవి కొన్ని నేర్చుకోవాలండి మనం. అలానే కొన్ని నేర్చుకొని లేనివి కూడా ఉంటాయి, కొన్ని నేర్చుకొని మనం మారాల్సినవి కొన్ని ఉంటాయి. అలానే కొన్ని చూసినప్పుడు అలాంటివి మనం చేయకూడదు, అలాంటివి చేస్తే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా చేసుకోవాలన్నీ కూడా చాలా వరకు నేర్చుకుంటామండి. నేనైతే చాలా వరకు నేర్చుకున్నాను. ఇంకోటి మనకి తెలిస్తే, మనకి దువ్వాడ శ్రీనివాసరావు గారండి, నిజంగా అండి ఇలాంటి వాళ్ళని ఆ దేవుడే బాగు చేయాలండి. ఎందుకంటే మనుషులు ఎవరు బాగు చేయలేరండి ఇలాంటి వాళ్ళని. ఆ దేవుడే పనిష్మెంట్ ఇవ్వాలి, లేదా వీళ్ళకి గట్టిగా ఒక దెబ్బ తగిలినప్పుడు మాత్రమే వాళ్ళకి అన్ని గుర్తుకొస్తాయండి.
ప్రస్తుతానికి వాళ్ళకి ఇంకా దెబ్బ తగలలేదన్నమాట. ఎందుకంటే మనం ఒక సామెత ఉందండి, ఎప్పుడైనా కానీ ఆడది, మన చాగంటి గారు కూడా చెప్తారు, ఆడది ఏ కారణం చేత అయితే కంటి తడి పెట్టకూడదు అనేసి చాగంటి గారు కూడా చెప్తారండి. మనందరికీ తెలిసిందేను, ఆడవారిని ఎక్కువ ఏడిపించకూడదు, ఆ పాపం అనేది, ఆ ఉసురు అనేది తగలకుండా అయితే పోదు అనేది మనందరి పెద్దల నుంచి వస్తున్న మాట. అది వాస్తవం కూడా అండి. ఎందుకంటే మనకి ఎవరైనా అన్న చెల్లెల్ని గమ్మును కొట్టినా కానీ, రే ఆడపిల్లని అలా కొట్టకూడదురా, ఆడపిల్ల ఏడవకూడదురా ఇంట్లో అనేసి అంటారండి. మా అమ్మ అయితే అంతే అనేది. మా అన్నయ్య ఊరికి నన్ను కొడుతూ ఉంటే చిన్నప్పుడు, రే ఆడపిల్లని అలా కొట్టకూడదు, ఆడపిల్ల ఏడవకూడదురా అనేది. అప్పుడు అర్థం తెలియదు, కానీ పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇప్పుడిప్పుడు ఆ పదాలకి అర్థం అనేది తెలుస్తుందండి మనకి. చాగంటి గారు కానీ ఇంకా గరికిపాటి గారు కానీ వీళ్ళు మంచిగా చెప్తారండి. మనం నేర్చుకోవాల్సినవి వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ కుటుంబం ఏదైతే బాధపడుతూ, ఆ పిల్లలు, ఆ తల్లి, వాళ్ళది ఏదైనా మిస్టేక్స్ ఉండనివ్వండి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అంతకంతకి ఖచ్చితంగా దివ్యల మాధురి అనేది ఆమె ఖచ్చితంగా ఆ శాపము, ఆవిడ ఆడదాని ఉసురైతే ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో అయితే తప్పకుండా తగిలిద్దండి. ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ సిద్ధాంతం అంటారు కదా. చేసిన పాపాలు ఖచ్చితంగా ఎప్పుడో తగులుతాయి అనేసి ఇది వరకు అనుకున్న వాళ్ళండి, కానీ ఇప్పుడు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా తగులుతూనే ఉంటున్నాయి. ఎందుకంటే మనం ఆలోచించేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి. సో అదనమాట. ఎందుకు దివ్యల మాధురి అనేసి అంటున్నారంటే, ఇప్పుడు మనం చాలా వరకు కూడా మనము చూస్తున్నామండి. మనకి రీసెంట్గా మనకి మన సీరియల్ యాక్టర్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా వాళ్ళు రిలేషన్లో ఉండి విపరీతంగా ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకొని వాళ్ళు చనిపోవటం కూడా జరిగింది. ఆమెమో యాక్సిడెంట్లో చనిపోయింది, పవిత్ర జయరాము. ఈయన వచ్చేసేసేమో ఆమె కోసం ఆయన హ్యాంగింగ్ చేసుకొని చనిపోవటం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఉసురు అనేది ఖచ్చితంగా తగిలిద్దండి. ఆ రోజున పవిత్ర జయరామ్ విషయంలో మనకి సీరియల్లో ఉంది కదా, ఆమె జీ తెలుగు సీరియల్లో ఉంది కదా, త్రినైని యాక్టర్ ఉంది కదా, ఆమె వాళ్ళ హస్బెండ్ని వదిలేసింది మనకు తెలియదు, కానీ ఆమె ఈ చంద్రకాంత్ గారి విషయంలో చేసినది వాళ్ళ భార్య పిల్లల్ని ఎంత క్షోభ పెట్టింది. ఇదంతా కూడా ఆమెకి శాపమని అందరూ కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్, చంద్రకాంత్ గారి వైఫ్ ఎంత బాధపడి ఎంత ఉందో మొత్తం తగిలిద్దండి ఖచ్చితంగా. మనం ఆ కేసును వీళ్ళు చెప్పుకున్న దాంట్లో ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. సో ఏంటంటే మనందరికీ తెలిసిందేను. మరి మనకైతే పెద్దగా రాజకీయాలు తెలియదు, కానీ మన శ్రీనివాస్ గారు టెక్కలి ఎమ్మెల్యే అని అందరికీ తెలిసిందేను. ఆయన కొన్ని వీడియోస్ కానీ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయినప్పుడు ఆయన డ్యాన్స్ కానీ అవన్నీ కూడా చూసామండి. నిజంగా చాలా చాలా బాగుందండి. ఫ్యామిలీ ఎంత బాగుందంటే వాళ్ళ పిల్లల ఫంక్షన్, వాళ్ళ పిల్లల పెళ్లిలో ఈయన డ్యాన్స్ వేయటము, వాళ్ళ చిన్నమ్మాయి మీద ఆయన ప్రేమ చూపించటం, ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా చాలా ముచ్చటగా ఉంది. వాళ్ళు ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఆల్రెడీ 2 కూతుళ్ళు ఉన్నారు. ఆమె వాణి, ఆమె కూడా పొలిటీషియనే, ఈయన కూడా పొలిటికల్గా బాగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఈయన కూడా. అయితే మనకి చాలా వీడియోస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయండి, ఫొటోస్ కూడా. ఆయనది కొన్ని అంటే రాజకీయంగా సన్మానాలకు కానీ సభలకు కానీ మరి ఏదైతే వాణి గారిని సన్మానించేటప్పుడు ఈ దివ్యల మాధురి అనే ఆమె పక్కన ఉండటం కూడా చాలా ఫొటోస్లో కనిపించిందండి. నేను కూడా చూశాను. అది మన అందరం కూడా సోషల్ మీడియా తెలిసిన వాళ్ళందరూ కూడా చూస్తున్నాము. ఇప్పుడు బాగా వైరల్ అయ్యి అలానే మొన్నటిదాకా కూడా ట్రోలర్స్ ఇప్పుడు కూడా ఆగకుండా రకానికి ఒక వీడియో, పూటకొక డ్యాన్స్, పూటకొక పుట్టినరోజుని జరుపుకుంటూ రచ్చకాయ ఎక్కినట్లుగా యూట్యూబ్కి ఎక్కుతున్న వాళ్ళు మన దివ్యల మాధురి అండి. అలానే దువ్వాడ శ్రీనివాసరావు గారు. దువ్వాడ శ్రీనివాసరావు గారు మనకి పొలిటీషియన్గా చాలా మందికి తెలుసండి. ఆల్రెడీ ఆయన, ఎందుకంటే ఎమ్మెల్సీ, ఆయన చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను. అంటే
ఆయన చాలా ఇయర్స్ కష్టపడి వచ్చిన ఆయన, అందరికీ తెలిసినాను. ఈ దువ్వాడ దున్నిన దివ్యల మాధురి ఈ మధ్యనే వచ్చిందండి. ఆమె నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. ఈ కాంట్రవర్సీలో ఏదైతే వాణి గారు శ్రీనివాసరావు గారి కాంట్రవర్సీలోనే ఆమె బయటికి పడింది. ఆమె ఒక డాన్సరు, ఆమె మంచిగా డాన్స్ వేస్తుంది. ఆమె ఆల్రెడీ భరతనాట్యం అవన్నీ వేస్తుంటే చాలా సంతోషం అందండి. ఈ రోజున ఈ భరతనాట్యము, ఈ కూచిపూడి కానీ కథాకాలు కానీ ఇవన్నీ కూడా అరుదైపోయినాయి. ఎగరటం, గెంతటం, దూకటమే ఉంది ఇప్పుడు. సో అలాంటివి మర్చిపోకుండా మనకే అందిస్తున్న దివ్యల మాధురి అయితే అప్రిషియేట్ చేయొచ్చు. డాన్స్ విషయంలో మంచి భరతనాట్యం చేస్తుంది. సో చాలా బాగున్నాయి. ఇంకపోతే మనకి తెలిసిందేను, వాణి గారైతే శ్రీనివాస్ గారికి వాణి గారికి గొడవలు అయింది. సో కారణం ఎవరు అంటే ఈ దువ్వాడ దున్నిన దివ్యల మాధురి అనే చెప్తారు. అది ఆల్రెడీ పబ్లిక్లోకి వచ్చేసింది. ఆయన ఆమె నుంచి విడిపోయారు. ఆమె వచ్చేసి దువ్వాడ దున్నిన దివ్యల మాధురి దగ్గర ఉండిపోతున్నాడు. సో వాళ్ళు పబ్లిక్గా మాకేం సంబంధం లేదు ప్రజలతోటి అనేసేసి వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. అంటే జీవించే హక్కు మాకు ఉంది. ఆమె ఏం చేసింది, మన ఇంటర్వ్యూలో చూశానండి, శ్రీనివాస్ గారు ఆమె నన్ను చాలా టార్చర్ పెట్టింది అని ఆయన చెప్తే, వాళ్ళ మదర్ ఏమో ఆమె అంటే వాణి గారిని ఆమె డ్రింక్ చేసిద్దని, ఆమెకి ఆయనకి అన్నం పెట్టదని. ఎందుకు పెట్టదండి అన్నం? కాదు, ఏ భార్య భర్తకి అన్నం పెట్టకుండా ఉండిద్దండి? ఏదైనా గొడవ వచ్చినప్పుడు 2-3 రోజులు కోపంగా ఉన్నా కానీ ఆ ప్రేమ అనేది భార్య భర్త మీద, భర్త భార్య మీద ప్రేమ అనేది ఎక్కడికి పోదండి. నాకు తెలిసినంత వరకు కోపం వచ్చినప్పుడు మనం 2-3 రోజులు మాట్లాడుకుని ఉంటామే తప్ప మరీ అన్నం పెట్టి ఇదంతా ఆమె చేసినట్లుగా అయితే మాకు ఎక్కడ కనిపించట్లేదండి. అలానే మరీ అంత క్రూరంగా ఉండిద్ది వాణి గారంటే మరి అట్లా అయితే ఆమె కనిపించట్లేదండి. బట్ వాళ్ళ కుటుంబాలకి ఏమైనా కానీ ఆమె ఏం చెప్తుంది, ఆయనకి ఏమీ లేదు, వాళ్ళ నాన్న కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను, వాణి గారు వాళ్ళ నాన్న. సో ఆయన మా దగ్గరికి వచ్చారు. ఆల్రెడీ వాళ్ళది లవ్ మ్యారేజ్, మనకి చెప్పారు కూడా వాళ్ళు పబ్లిక్గా. లవ్ మ్యారేజ్. ఆయన తీసుకొచ్చి ఇంతటి పదవి ఇచ్చి ఇన్ని చేసి ఇంత చేసినప్పుడు ఆయన ఈ ఏజ్లో ఆమెను వదిలేసి రావటం, ఆమె అన్ని ఆస్తుల్ని ఆక్రమించుకోవటము, అలాగే ఉన్న ఇంటి మీద దువ్వాడ దున్నిన దివ్యల మాధురి, అలానే దువ్వాడ వాణి గారికి గొడవలు అవటము, ఈ దువ్వాడ దున్నిన దివ్యల మాధురి పోయి వాళ్ళ ఇంటిని ఆక్రమించుకోవటం, ఆయన నాకు రాశాడు అని చెప్పటం చాలా వింతగా ఉందండి. ఎందుకంటే ఎక్కడ ఈమె వాళ్ళ ఇంట్లోకి దూరి ఈమె నేను కొన్ని క్రోర్స్ ఇచ్చాను ఆయన ఇల్లు కొనుక్కోవటానికి, అసలు ఈమెకి అక్కడ అన్ని క్రోర్సు, ఈమె ఉద్యోగం ఏంటి, ఈమె చేసే పని ఏంటి, ఈమెకి అన్ని లక్షలు అన్ని కోట్లు ఆయనకి ఎట్లా ఇచ్చింది, ఇవన్నీ కూడా ఆరాధిస్తే దివ్యల మాధురి ఆమె రహస్యము, ఆమె ఎలా సంపాదించింది అనేది మొత్తం బయటకు వచ్చిందండి. ఇంకోటి, మనకి ఏదేమైనా కానీ ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి, ఏదైనా కానీ ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది కదా, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవద్దనంటే, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకునే కాడికి పెళ్ళి ఎందుకండి, పిల్లల్ని ఎందుకు కంటాం, ఆ పిల్లల్ని ఎందుకు సమాజంలోకి తీసుకురావటము, ఆ పిల్లలకి ఒక ఏజ్ వచ్చి అంత వచ్చిన తర్వాత ఈ పనులు ఎందుకు చేయటము, ఇవన్నీ కూడా మనకి ఇలాంటి వాళ్ళని చూస్తుంటే బాధగానే ఉండిద్దండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఆయన ఏమంటాడు, నన్ను చాలా ఇది చేసింది అది చేసింది, నాకు పదవి వచ్చినప్పుడల్లా ఆమెకి పదవి కావాలని అనేదంటే, ఆమె ఫస్ట్ వచ్చింది, మీరు వెనకొచ్చి మీకు వచ్చినప్పుడు మేబీ అడుగుండొచ్చు, ఆమె తప్పేముంది అడుగుంటే, ఆమె ఆల్రెడీ పొలిటీషియను, మీరు పొలిటీషియను. ఆయన మొన్న చాలా ఇంటర్వ్యూల్లో చాలా రకాలుగా నేను చాలా ఓపిక పట్టాను ఇదనంటే, నీ వర్షనే ఉంటే ఆమె వర్షన్ ఎలా ఉందో ఆమె చాలా చెప్పుకొచ్చింది. మరి ఇద్దరు తప్పు ఏదైనా కానీ మీ ఇద్దరు కొంచెం కాంప్రమైజ్ అయ్యి పిల్లల కోసం ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయం కూడా, అది నా అభిప్రాయం కూడా. సో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనకు తెలియదు కాబట్టి మనం చూసిన వరకే మాట్లాడదాము. ఇంకపోతే వాళ్ళు విడిపోయారు, ఇంకా డివోర్స్ అయితే కాలేదు వాళ్ళిద్దరికి. ఇటు మనకి ఒక వీడియో కూడా దువ్వాడ దున్నిన దివ్యల మాధురి వాళ్ళ భర్త కూడా
వీడియో అయితే మనకి ఓపెన్గా చేశారండి. ఎంత బాధ అనిపించింది అంటే నాకు అప్పుడు. ఎందుకు బాధ అనిపించిందంటే, ఇంత కాంట్రవర్సీ జరుగుతుంటే యూట్యూబ్ మొత్తం మొన్నటిదాకా షేక్ చేస్తూ ఉంటే ఆ టైంలోనే వాళ్ళ హస్బెండ్ ఎంత మర్యాదగా ఎంత పద్ధతిగా దివ్యల మాధురి గురించి నాకు తెలుసు, ఆమె ఎవరు ఎన్ని చెప్పినా కానీ నేను విన్నాను, ఆమెకి నా శాలరీ మొత్తం పంపిస్తాను, నేను సంపాదించిందంతా ఆమెకే, ఇలా చెప్పుకొస్తూ ఉంటే బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా, ఆమె కూడా చెప్పింది నాకు కొన్ని మా హస్బెండ్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి. అంటే ఆమె ప్రాబ్లమ్స్ ఏంటో కూడా ఎవరికి చెప్పలేదండి ఇంతవరకు కూడా. ఆమెకి 3 ఆడపిల్లలు ఉన్నారు, శ్రీనివాస్ గారికి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇంతవరకు కూడా దివ్యల మాధురి గారి పిల్లలైతే అసలు బయటికి రాలేదు. ఆయనేమో అమెరికాలోనే ఎక్కడ ఉంటూ ఆయన వీడియో వదిలేడు. వాళ్ళిద్దరు ఎందుకు విభేదాలు ఉన్నాయి మా ఇద్దరి మధ్య అని ఆమె చాలా ఇంటర్వ్యూస్లో చెప్తుంది. ఆ విభేదాలు ఏంటి అనేది ఆమె ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు, మాట్లాడలేదు కూడా ఆమె. కానీ ఈ శ్రీనివాస్ గారితో చట్టా పట్టాలు వేసుకుని అయితే తిరగటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈమె చేసే వీడియోస్ కానీ ఈమె చేసే డాన్సులు కానీ ఎదుటి వాళ్ళని అంటే ఏదైతే వ్యతిరేకంగా చేస్తున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉంటాము. ఆల్రెడీ దివ్యల దువ్వాడ వాణి గారు 2 ఆడపిల్లల్ని పెట్టుకొని ఆల్రెడీ ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇంకో అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళకి ఇల్లు ఇచ్చారా లేదనేది మనం పక్కన పెడితే ఆ ఇల్లు గురించి మనకు తెలియదు కాబట్టి. కానీ వాళ్ళ ముందు ఈ విధంగా ఈ దివ్యల మాధురి శ్రీనివాస్ గారు ప్రవర్తించటం, వ్యవహరించటం, ఇంటర్వ్యూలు ఇవ్వటం కూడా సిగ్గుసేటనే చెప్పవచ్చు. ఎందుకు అని అంటే ఆయనకి ఎదిగొచ్చిన పిల్లలు, పెళ్ళిడికిన్న పిల్లలు ఉన్నారు. ఈమెకి మరి ఆ పిల్లలు ఎంత ఏజో మనకు తెలియదు, కానీ వాళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నారు. సమాజంలో వీళ్ళు చేసే హంగామా కానీ, సమాజంలో వీళ్ళు చేసే ఈ ఫంక్షన్స్ కానీ, ఈ ఇంటర్వ్యూస్ కూడా పిల్లల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అనేది ఒకసారి దివ్యల మాధురి ఆలోచించుకుంటే చాలా బాగుండిద్ది అనేసి బాగుండిద్ది. ఎందుకంటే వాళ్ళు ఎలా అయినా విడిపోవచ్చు. ఆమె భర్తతో ఎలా విడిపోయిందో ఎవరికి ఏమీ తెలియదు. కానీ దువ్వాడ వాణి గారు మాత్రమే బయటకు వచ్చేసేసి ఆమె ఇది చేసి, ఆమె ఇల్లు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ ఇంటి దగ్గర కింద ఆముండి ఆ దువ్వాడ దున్నిన దివ్యల మాధురి పైనుండి చేతులు చూపించుకోవటం, ఇది చేసుకోవటం కూడా చాలా బాధాకరం అండి. ఇంత జరుగుతున్నా కానీ ఈ దువ్వాడ శ్రీనివాసరావు గారు నా భార్య అలా చేసిందంటే 48 సంవత్సరాలలో పెళ్ళయి దాదాపు 30-35 సంవత్సరాల్లో ఇప్పుడేంటండి రచ్చకేయడటం కుటుంబాన్ని కాదు. అది ఒక హోదాలో ఉండి, ఎమ్మెల్సీ హోదాలో ఉండి ప్రజలకి ఏం చెప్పాలని. అదేమంటే మొన్న ఇంటర్వ్యూలో ప్రజలందరికీ తెలుసు, ప్రజలు మా తరపున ఉన్నారు. ఎందుకున్నారు మీ తరపున? మీరేమన్నా ఆదర్శ దంపతులా, లేకపోతే సమాజానికి మేలు చేస్తున్నారా, లేదా సమాజానికి ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా, మంచి మెసేజ్, లేదా సమాజానికి ఏమన్నా ఇది చేస్తున్నారా? ఏముందని మిమ్మల్ని ఈ దువ్వాడ దివ్యల మాదిరి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండేది. ఎందుకంటే సమాజం మా వైపు ఉంది, ప్రజలు మా వైపు ఉన్నారు, మేము ప్రజలకు నచ్చాము, ప్రజలు మమ్మల్ని చూడాలని ఎగబడుతున్నారు. దేనికి ఎగబడుతున్నారు? ఇంకా మీ భోగవతం తెలుసుకోవాలని, ఇంకా మీ వేషాలు తెలుసుకోవాలని కొంతమంది తిట్టుకుంటూ, కొంతమంది సనుక్కుంటూ, కొంతమంది అసహించుకుంటూ చూడాలని అనుకుంటున్నారా? కాదు, ఏం మాట్లాడితే అసలుకి ఆ దివ్యల మాధురి అర్థమే కావట్లేదు. ఒక భయం లేదు, ఒక భక్తి లేదు, సమాజం పట్ల గౌరవం లేదు. చట్టా పట్టాలు వేసుకొని మేము చట్టపరంగా ఇదిగుండొచ్చు, కానీ మా మనసులో ఎప్పుడో మ్యారేజ్ అయిపోయిందని మొన్న చూడిపోతేనేమో తిరుపతికి వెళ్ళి దర్శనం ఇచ్చి ఈ ఫోటో షూట్ అవసరమా? ఇవన్నీ కాదు. అవసరమా శ్రీనివాస్ గారికి? ఇంకా కొన్ని ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు, చక్కగా సమాజానికి ఆయనకు తోచినంత సాయం చేసుకుంటూ ఆయన జీవితం ముందుకు కొనసాగించి 2 పిల్లలు ఉండి పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని పెట్టుకొని ఆ పిల్లల్ని ఎట్టటము, ఆ పిల్లల్ని గెంతటము, ఆ పిల్లల్ని ఇంట్లోకి రానికుండా ఇవన్నీ ఈయన చూసి ఈ దువ్వాడ దున్నిన దివ్యల మాధురినేమో
వాళ్ళ ఆయన్ని వదిలిపెట్టి ఆ ముగ్గురు పిల్లల్ని ఆడబెట్టి ఈమె చేసే పనులని సమాజం చూసి నేర్చుకోవాలా? ఆ దువ్వాడ దున్నిన దివ్యల మాధురి ఏమనిద్ది, మేము ప్రజలంటే మమ్మల్ని ఆదరిస్తున్నారు, ప్రజలు మా పక్షం ఉన్నారు, ప్రజలు మమ్మల్ని మెచ్చుతున్నారు. ఏమని మెచ్చుతున్నాడమ్మా నిన్ను? కాదు, నువ్వేం మంచి పనులు చేసావని మెచ్చుతున్నారు? నువ్వు ఆల్రెడీ ఒక ప్లాన్ మీద వచ్చావని అందరికీ తెలుసు. ఎందుకంటే ఈమె ఆల్రెడీ చుట్టూతో తిరుగుతుంది. ఈమె కూడా పొలిటీషియన్ అంటే రాజకీయాల్లోకి రావాలని ఆమె ప్రయత్నిస్తుంది. దానికి దువ్వాడ శ్రీనివాసరావు గారిని ఉపయోగపడుతుంది, గోకుతుంది, గీకుతుంది, ఆయన్ని వాడేసుకుంటుందని అందరికీ తెలుసు. ఆయన మీద ప్రేమతోటి కాదు, ఆయనకి ఎంతో కొంత ఆస్తుందని, ప్లస్ ఆయనకున్న ఇమేజ్ని, ప్లస్ ఆయనకున్న రాజకీయ ఆ రాజకీయ ఏదైతే ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నారో దానిని ఈమె క్యాచ్ చేసుకొని ఆయన్ని వాడుకొని ఆయన్ని తొక్కి ఈమె పైకి ఎదగాలని చూస్తుందని మొత్తానికి తెలుసు. మరి ఏ విధంగా మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకోవాలమ్మా సమాజం? మీరు ఈ ఏజ్లో నీకు 3 ఆడపిల్లలను పెట్టుకొని, ఆయనకేమో 2 ఆడపిల్లలను పెట్టుకొని, పెళ్ళిడు వచ్చిన పిల్లలను పెట్టుకొని మీరు పుట్టినరోజులు చేసుకుంటారా? తల్లి, ఏమివ్వాలమ్మా సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్? ఏమివ్వాలి? ఈ పిచ్చి పుట్టినరోజులు చేసి పుట్టినరోజులు పిచ్చి కాదండి, మీరు చేసే పిచ్చి పనుల్ని అంటున్నాం. మీరు చేసే పుట్టినరోజుల్లో మీరు ప్రపోజల్ చేసుకుంటే అది చూసి ఏమి నేర్చుకోవాలండి సమాజం? మీ ఏజ్లు ఎంత? శ్రీనివాస్ గారి ఏజ్ ఎంత? ఈ మాధురి ఏజ్ ఎంత? ఈ ఏజ్లో మీరు ఈ ఎక్స్ట్రాలన్నీ చేస్తుంటే ఇవి చూసి సమాజం నేర్చుకోవాలా? మొన్నేమో శ్రీనివాసరావు గారి బర్త్డేని ఈమె సెలబ్రేట్ చేసి ఈమె వాచ్ ఇచ్చింది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఎన్ని పుట్టినరోజులు చేసుకున్నారమ్మా? నువ్వు ఎన్ని పుట్టినరోజులు శ్రీనివాసరావు గారు చేసావు? వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఎన్ని రోజులు పుట్టినరోజులు చేసి ఉంటారు? అవసరమా ఈ ఏజ్లో ఇంత ఓవర్ యాక్షన్? అవసరమా అంట మీ ఇద్దరికి? ఎందుకంత ఓవర్ యాక్షన్? కాదు, ఎందుకంత ఓవర్ యాక్షన్? మరి ఇవన్నీ ప్రజలను రెచ్చగొట్టి, ఫ్యామిలీని రెచ్చగొట్టి, ఫ్యామిలీకి ఇది తెప్పించే పనులు కదా దువ్వాడ దున్నిన దివ్యల మాధురి చేస్తున్న వేషాలు. వీటిని పిచ్చి వేషాలు అంటారు కదా. మొన్నేమో ఆయన పిచ్చి వేషాలంటే మీరు చేసే పనులు, మీరు చేసేది ఏదో సైలెంట్గా, అంతేగాని బయటకు వచ్చి కేకులు కట్ చేసి ఇవన్నీ ఎవరిని రెచ్చగొట్టడానికి? వాళ్ళ ఫ్యామిలీని రెచ్చగొట్టడానికా, లేకపోతే నీ ఫ్యామిలీ చూపించుకోవటానికి చేస్తుందో ఈ దివ్యల మాధురి? అసలు అర్థమే కావట్లేదు. పోతే మళ్ళీ ఈ రోజు వచ్చేసి మళ్ళీ ఈవిడ పుట్టినరోజుని మళ్ళీ శ్రీనివాస్ గారు చేయటం. ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి శ్రీనివాస్ గారు? మీతో 30 సంవత్సరాల కాపురం చేసిన ఆమె మీద లేని ఇది సంవత్సరమో 2 సంవత్సరాల నుంచి ఉన్న ఈమె మీద ఎంత ప్రేమ వచ్చింది? అదేలేండి, అంటారు కదా ఇంట్లో కన్నా పొరుగింట్లో పుల్లకూర రుచి అంటారు కదా. అప్పుడు ఈ తీపి అలానే ఉండిద్ది. కానీ మీకు ఏదైనా సమస్య వచ్చి, మీరు ఏదైనా మూలను పడిపోయి, మీకు ఏదైనా అనారోగ్యం వచ్చింది చూడండి, అప్పుడు ఎవరూ దిక్కుండరండి. కట్టుకున్న భార్య, కనుకున్న పిల్లలే ఉంటారు. ఇది ఖచ్చితంగా అయితే 100 to 100% అయితే గ్యారంటీగా చెప్పగలను. ఈమె మిమ్మల్ని రాజకీయంగా వాడుకొని ఈమె పైకి ఎదిగి మిమ్మల్ని తొక్కేయాలని చూస్తుందని మీరు కళ్ళు తెరుచుకొని చూస్తే చాలా బాగుండిద్ది అనేసి ఈ సమాజానికి పుట్టినరోజులు చేసుకొని, ఫంక్షన్లు చేసుకొని, ఐ లవ్ యూ అని చెప్పుకొని, ఇవన్నీ సమాజానికి మీరు చేసేవి అవసరమా? కాదు. ఇలాంటివి పిచ్చి శాస్త్రాలు, ఇలాంటి పిచ్చివన్నీ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వటానికి చేస్తున్నారు? ఈ శ్రీనివాస్ గారు, ఈ దువ్వాడ దున్నిన దివ్యల మాధురి ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఈ లేటు వయసులో ఘాటు పేయమన్నట్టుగా ఈ వయసులో మీకు ఈ అవసరమా శ్రీనివాస్ గారు? అలానే దువ్వాడ ఈమెకి అవసరమా ఇవన్నీ? మళ్ళీ పెళ్లి లేదు, ఏమీ లేదు. అదేమంటే మేము ఎప్పుడో మా మనసాక్షి పెళ్లి అయిపోయింది. ఎవడో కావాలండి మీ మనసాక్షులకి? అక్కడ డివోర్స్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చి ఇది చేసిన అవసరం ఉంది. ఇంకా డివోర్స్ రాలేదు, ఏమీ రాలేదు. మీరు విచ్చలవిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటారు, పబ్లిక్లో ఫంక్షన్లు చేసుకుంటారు, బర్త్డే పార్టీలు చేసుకుంటారు. ఇవన్నీ మీరు ఏం సమాజానికి ఇస్తున్నారు? మాట్లాడితే మాకు ఫ్యాన్స్ ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వెళ్ళండి ప్రజలు ఏం చెప్తారు, బుద్ధి చెప్పి బాగా పంపిస్తారు ప్రజల్లోకి. ఇదండి
సో మళ్ళీ ఈరోజు దువ్వాడ దున్నిన దివ్యల మాధురి బర్త్డే ఫంక్షన్ అయితే శ్రీనివాస్ గారు చేస్తున్నారు. ఇవన్నీ సమాజానికి ఏమి వీళ్ళు ఇవ్వాలని అనుకున్నాం. మొన్నేమో శ్రీనివాస్ గారు పుట్టినరోజు, మీరేమో మాధురి గారు పుట్టినరోజు. ఏంటండి ఈ పిచ్చి పనులు? ఎవరు సమర్థిస్తున్నారు వీళ్ళ పనులను అసలు? సో మీకు ఎలా అనిపించింది వీళ్ళు ఇలా జరుపుకోవటం? కుటుంబాలను రెచ్చగొట్టినట్లు అనిపిస్తుంది అనేది తప్పకుండా కింద కామెంట్స్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.